హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వసితాస్ కిచెన్. ఈరోజు నేను మీకోసం బిర్యానీ చేయబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఇందులోకి ఒక ఆనియన్, 3 మిర్చీలు, 2 టమాటాలు, 4-5 బీన్స్, 2 క్యారెట్లు, 1 టమాటో, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా కుక్కర్లో 3-4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత, ఇది మీరు కావాలంటే విడిగానే చేసుకోవచ్చు, కానీ క్విక్ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్లోకి అయితే నేను కుక్కర్ని ప్రిఫర్ చేస్తాను. ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఈ ఆనియన్, పచ్చిమిరప బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి దంచింది వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా నూనెలో ఫ్రై చేయాలి. బాగా అయిన తర్వాత ఇందులో టమాటాలు, మిగిలిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఒక 2-3 నిమిషాలని ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి పసుపు, తగినంత ఉప్పు, మీరు కావాలి అని అంటే పసుపుని స్కిప్ చేసుకోవచ్చు, నేను వేస్తాను. తర్వాత కారం, మీరు కారం తగినట్టుగా వేసుకోండి. మనం బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ నేను కొంచెం ధనియాల పౌడర్, తర్వాత బిర్యానీ పౌడర్, ఈ టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి నేను కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. ఒక చెక్క, హాఫ్ చెక్క నిమ్మకాయ. మీరు కనుక నిమ్మకాయ బదులు కొంచెం పెరుగైనా వాడచ్చు. ఫైనల్గా కొత్తిమీర. అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిపిన తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ అది టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని బాగా చెక్ చేసుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. కుక్కర్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సిమ్లో పెట్టి ఇంకో విజిల్ రానివ్వాలి. ఇంకో విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక అప్పుడు ఓపెన్ చేయండి. ఎమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.